అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రస్తుత పార్టీల పరిస్థితి బలాబలాలేంటి, ఎలా ఉంది అనేది మనం మన ఛానల్‌లో చెప్తాం. దీనికి ముందు వీడియో మనం బాపట్ల పార్లమెంట్ గురించి చెప్పాం. ఇప్పుడు ఈ వీడియోలో మచిలీపట్నం పార్లమెంట్ గురించి సింపుల్‌గా ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. ఇది సింపుల్‌గా బేసిక్ పాయింట్లు మాత్రమే చెప్తున్నాను. మరీ డెప్త్‌గా వెళ్ళట్లేదు. టైం చూసుకొని ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత డెప్త్‌గా చెప్తాం. సో, ప్రస్తుతానికి బేసిక్ పాయింట్‌లో అవుట్‌లైన్ ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, మచిలీపట్నం పార్లమెంట్‌కి సంబంధించి ఒక రకంగా కూటమికైతే మైనస్ మార్కులే ఉన్నాయి. కూటమిలో అధికారంలో ఉన్నప్పటికీ, అన్ని సీట్లు కూటమి చేతుల్లో ఉన్నప్పటికీ, నాయకత్వ పటిమ లేదు, ఐక్యత లేదు, పార్టీ పట్ల డెడికేషన్ లేదు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే కసి లేదు, వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీ వాళ్ళలో గలం లేదు. అది కొంత కూటమికి మైనస్గా మారింది. సో, ఇక్కడ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి గారు ఈయన ఉన్నా లేనట్టే. సో, కాస్త ఏదో అలా పొలిటికల్ షో చేస్తారు, అప్పుడప్పుడు వస్తారు, కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు, వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ పెద్దగా అందుబాటులో ఉండేది కానీ, క్యాడర్కి చేరువయ్యేది కానీ, పార్టీ పరంగా పొలిటికల్గా అంత యాక్టివ్గా ఉండేది కానీ ఏమీ ఉండదండి. సో, అదొక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఇక్కడ జనసేన పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది పార్లమెంట్ పరిధిలో. 4-5 నియోజకవర్గాల్లో జనసేన ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఎంపీ గారు దృష్టి పెట్టట్ల, రాజకీయంగా పార్టీ పరంగా కానీ ఏ రకంగా కూడా. అది కొంత ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా మరో మైనస్. ఆయన ఓన్లీ నియోజకవర్గానికే పరిమితం అవుతారు. ఇతరులతో అంత సఖ్యత ఉంటుంది. అంటే ఆయన సైలెంట్గా తన పని తను చేసుకుపోయే టైపు, నాన్ కాంట్రవర్సీగా సైలెంట్గా తన పని తను చేసుకుంటారు. పోనీ అదేమన్నా తన నియోజకవర్గంలో ఏమైనా పరిస్థితులు చక్కదిద్దుతున్నారా అంటే మరీ సీరియస్ అంశాల జోలికి వెళ్ళరు. అండ్ పెద్దగా ఏదైనా విషయాన్ని చెప్పినా సరే పట్టించుకోరు, వింటారు కానీ దాన్ని సీరియస్గా తీసుకోరు, పట్టించుకోరు. సో, అందుకని ఆయన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తల్లో కొంతవరకు అసంతృప్తి అయితే ఉంది. పైగా ఆయన పేరు చెప్పుకొని అక్కడ కొంత అవినీతి విపరీతంగా జరుగుతుందన్నమాట. సో, అందుకే గతంలో ఉన్న లోపాలు కొన్ని ఉన్నాయి. సో, ఇక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ కొంత బలంగా మారుతోంది. అండ్ మచిలీపట్నం పోర్టు పనులు కూడా అంతగా జరగట్లేదు. ఇక్కడ లీడర్షిప్ పరంగా పేర్ని నాని గారితో కంపేర్ చేస్తే కొల్లు రవీంద్ర గారు వెనుకబడుతున్నారు. పేర్ని నాని గారు కొంచెం గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతున్నారు. అండ్ ఆయన నాయకత్వం క్యాడర్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కొల్లు రవీంద్ర గారు లిమిటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది కొంత ఇబ్బందిగా మారింది. ఇక గుడివాడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎంత కసిగా ఖచ్చితంగా గెలవాలి అని కోరుకున్న కాన్స్టిట్యున్సీ గుడివాడ. సో, ఇక్కడ వెనుగల రాము గారు ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో పర్వాలేదు, చాలా అగ్రెసివ్గా పనిచేశారు, ఊరూరు తిరిగారు, అభివృద్ధి పనుల మీద ఫైట్ చేశారు, నిధులు తీసుకొచ్చారు, చాలా వరకు చేశారు. కానీ ఎందుకో ఇప్పుడు ఈ మధ్య కొంత స్లో అయ్యారనమాట. కొంతవరకు వ్యతిరేకత పెరుగుతోంది. సో, ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులను కలుపుకొని వెళ్ళకపోవడం అండ్ కూటమి కార్యకర్తలను కూడా పూర్తిగా అందుబాటులో లేకపోవడం కొంత సమస్యగా మారింది. కమ్యూనికేషన్, క్యాడర్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వరకు కొంత పర్వాలేదు. క్యాడర్ కమ్యూనికేషన్ పెద్దగా లేదు. జనసేన వాళ్ళని అసలే విస్మరిస్తున్నారు. ఇది కొంత ఉందన్నమాట. దానికి తోడు నియోజకవర్గంలో కొన్ని అవినీతి ఆరోపణలు, సెటిల్మెంట్లు, దందాలే వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా. ఇక గన్నవరం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు గారి పరిస్థితి కూడా అంతే. ఈయన కూడా గెలవాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అందరూ కూడా కోరుకున్నారు. అటువంటిది వెంకట్రావు గారు గెలిచిన తర్వాత మాత్రం ఇక్కడ అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు. ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు రావాలి, వెళ్ళాలి, మాట్లాడాలి అనేటట్టు చేస్తున్నారు తప్ప అంత యాక్టివ్గా లేరు. ఎందుకంటే ఈయన మంత్రి పదవి ఇస్తారని ఆశించారు, అది లేదు. పైగా ఈయనకు పనులు కూడా ఆశించిన పనులు కూడా జరగట్లేదు ప్రభుత్వంలో. దాంతో ఈయన కొంత అసంతృప్తి ఉందన్నమాట. క్షేత్రస్థాయిలో నాయకుల్ని, కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, కలుపుకొని వెళ్ళట్లేదు. అది కొంత ఇబ్బందిగా ఉంది. సో, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. ఆ బలాన్ని ఆయన వినియోగించుకోవట్ల. తనకు పూర్తి స్థాయిలో కంచుకోటగా మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దాని మీద ఫోకస్ పెట్టట్లేదన్నమాట. సో, ఇక్కడ వల్లభనేని వంశీ గారు గతంతో పోలిస్తే కొంత యాక్టివ్ అయ్యారు. సింపతి గేమ్ ప్లాన్ చేస్తూ ఆయన ఇప్పుడిప్పుడే కాన్స్టిట్యున్సీలో చకచక తిరుగుతున్నారనమాట. సో, దాంతో ఇక్కడ వెంకట్రావు గారు అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వకపోతే మాత్రం టీడీపీకి నష్టం తప్పదు. ఇక పెడన కాన్స్టిట్యున్సీ చూసుకుంటే క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి పనులు పెద్దగా జరగట్లేదన్నమాట. అందులోకి ఈయన కొంచెం అంత యాక్టివ్గా ఉండరు. అలాగే అవనగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు పర్వాలేదు, పనితీరు పరంగా బాగుంది. కాకపోతే ఈయన పెద్దగా కాకుండా ఈయన కుమారుడు ఈ మధ్య బాగా యాక్టివ్ అవుతున్నారనమాట. సో, ఈయన కుమారుడు అధికారులతో సంప్రదింపులు కావచ్చు, క్యాడర్తో మీటింగులు కావచ్చు, అన్నీ కూడా మండలి బుద్ధప్రసాద్ గారు వారసుడే చూసుకుంటున్నారు. సో, ఆయన్ను
కొంతవరకు జనసేన పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయట్లేదు, అది ఒకసారి చూసుకోవాలి. ఇక పెనమలూరు బోడే ప్రసాద్, ఈ మచిలీపట్నం పార్లమెంట్ మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా అధికార పార్టీ ప్రజాప్రతినిధి మీద లేదా వాళ్ళ అనుచరుల మీద ఎక్కువ అవినీతి ఆరోపణలు వస్తున్నది ఇక్కడే. బోడే ప్రసాద్ గారికి మాసి మీద ఉంది, జనంలో పట్టు ఉంది, మంచి పరిచయాలు ఉన్నాయి, కాన్స్టిట్యున్సీ మీద పూర్తి స్థాయి పట్టున్న నాయకుడు. కానీ విపరీతమైన అవినీతి ఆరోపణలు. సో ఆయన పేరు చెప్పుకొని ఆయన అనుచరులు కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు. సో ఆ చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలో కూడా లేనన్ని ఆరోపణలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ వస్తున్నాయి. అది ఒక పెద్ద మైనస్ అనమాట. సో విజయవాడని ఆనుకొని ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ అది ఇది ఎక్కువ, వెంచర్లు ఎక్కువ, అండ్ ఇతరత్ర వ్యవహారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది కొంత ఇబ్బందిగా మారింది. ప్లస్ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారనమాట పార్థసారథి గారు, ఆయన ఇప్పుడు నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయన వర్గానికి ఈయన వర్గానికి పడట్లేదు, దాంతో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి అండ్ తీవ్రమైన ఆరోపణలు అవి ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇక వర్ల కుమార్ రాజా పామర్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇక్కడ పార్టీ తరపున ఆయన పర్లేదు కష్టపడుతున్నారు, కానీ అంత పొలిటికల్గా అంత యాక్టివ్ కాదు, పెద్దగా పార్టీ పరంగా ఈయన చేస్తున్నది ఏమీ లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ మచిలీపట్నం పార్లమెంట్ మొత్తం మీద సేఫ్ జోన్లో ఉన్నదైతే మాత్రం పర్వాలేదు, కొంతవరకు సేఫ్ జోన్లో ఉన్నదైతే మాత్రం పలానోళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పే పరిస్థితి లేదు. సో అందరికీ కూడా రిస్కే పొలిటికల్గా, ఏ ఒక్కరూ అంత యాక్టివ్గా ఉండట్లేదు, అలాగని పూర్తిగా కూడా వదిలేయట్లేదు. అయితే ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే వైసీపీ లీడర్షిప్ అంత యాక్టివ్గా లేదు. మచిలీపట్నంలో పేరు నాని గారు యాక్టివ్గా ఉన్నారు, గన్నవరంలో వల్లభనేని వంశీ గారు యాక్టివ్గా ఉన్నారు, కానీ మిగిలిన చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు అంతగా తిరగట్లేదు. ఇక్కడ పెనమలూరులో చక్రవర్తి గారు కాస్త తిరుగుతున్నప్పటికీ ఆయన క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదు కొంతవరకు. సో ఆ మైనస్ ఉందన్నమాట. థ్యాంక్ యూ.